ఈ రోజు సోమనాథ్ దేవాలయం సంబంధించినటువంటి 1000 సంవత్సరాలు ఆ ఒక టెంపుల్ ని రీకన్స్ట్రక్ట్ చేసి పూర్తి చేసినటువంటి ఒక రోజుగా భావిస్తా ఉన్నాం. మొహమ్మద్ గజనీ భారతదేశంపై దండయాత్ర చేసినట్టు మన చరిత్రలో విన్నాం. ఆయన ప్రతిసారి దండయాత్రలో ఈ సోమనాథ్ దేవాలయం ని ధ్వంసం చేసి పోయేవాడు. ఎందుకంటే సోమనాథ్ దేవాలయము అక్కడ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి చెప్తారు చరిత్రలో. చాలా ధనం ఉండే, అదేవిధంగా భారతదేశం సంస్కృతిని, భారతదేశం ఒక ధర్మాన్ని అక్కడ మనకు కనబడేటటువంటి స్పష్టంగా ఒక దేవాలయం మనకు ఉంటుంది. సముద్ర తీరాన ఉన్నటువంటి దేవాలయం, అటు నుంచి ఎవరు వచ్చినా కూడా ఆ దేవాలయం వాళ్లకు ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగిస్తుంది. మరి అది కూలగొట్టి అనేక సార్లు చరిత్రలో ధ్వంసమై భారత స్వాతంత్రం వచ్చిన తర్వాత మన మొట్టమొదటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ గారు, హోమ్ మినిస్టర్ మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చొరవతో దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. రీకన్స్ట్రక్షన్ అండ్ రిపేర్స్ కూడా రెనోవేషన్ కూడా జరిగింది. బ్రహ్మాండమైన దేవాలయం అది. దాన్ని 1000 సంవత్సరాలు దాని యొక్క పునరుద్ధరణ ప్రారంభమైనటువంటి ఒక సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ, అటు గుజరాత్ ప్రభుత్వం కూడా దీన్ని ఈ రోజు సోమనాథ్ స్వాభిమాన్ దినం కింద భావిస్తా ఉన్నాం. 70 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది కాబట్టి ఈ యొక్క స్వాభిమాన్ అనేది మన ఆత్మ అభిమానం, భారతీయుల ఆత్మాభిమానాన్ని అక్కడ ఉలికించేలాగానే కనబడేలాగానే ఆ రోజు ఈ సోమనాథ్ దేవాలయం మన అందరూ కూడా ప్రతీకం.